నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ఒక మహిళ తన కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటూ అధికారులను ఆశ్రయించింది. స్థానిక కళాకారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ ఘటనకు స్పందన లభించింది. నంద్యాల పట్టణానికి చెందిన ఆ మహిళ కడప జిల్లాలో వివాహం చేసుకుని అక్కడ నివాసం ఉంటోంది. ఆమె భర్త ఒక కేసులో కోర్టు ద్వారా జీవిత ఖైదీ శిక్ష పడడంతో ప్రస్తుతం జైల్లో ఉన్నట్లు ఆమె వివరించింది. ఈ నేపథ్యంలో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రభుత్వం నుంచి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరింది. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ విషయం ఇప్పటికే న్యాయస్థాన పరిధిలో ఉండడంతో తక్షణంగా జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని తెలిపారు. అయితే బాధిత కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, స్థానికులు కోరుతున్నారు. కొంచెం సరే కొద్ది సార్. సరే సరే, మీ హస్బెండ్కి శిక్ష పడింది, నువ్వేం చదువుతున్నావు, ఇద్దరు పిల్లలు, సపోర్ట్ కావాలని అడుగుతున్నావు. నేను తెచ్చావా డీటెయిల్స్ ఏమన్నా? ఏం చేయలేదు అమ్మ. నేను సోమవారం అందుబాటులో ఉంటాను, ఇవే హాల్లో ఉంటాను. నువ్వు వివరాలు కొంచెం రాస్తే నీకేం సపోర్ట్ ఇవ్వగలనో చూస్తాను, సరేనా? రైడ్ విషయం చెప్పుకోవాలి కానీ శిక్ష పడింది. మండే డీటెయిల్స్ తీసుకున్నాం. ఇంకేం సపోర్ట్ కావాలి చెప్తాం సార్. వెన్స్డే ఒకసారి ప్రోగ్రామ్స్